హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ మహాలక్ష్మి. నేను మీ ప్రియాంక. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు అథెంటిక్ సాంబార్ ఎలా చేయాలన్నది నేను చూపిస్తున్నానండి. సూపర్ యమ్మీ డెలీషియస్ సాంబార్ అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్ ఫుల్గా నేను కందిపప్పు అన్నది వేసుకుని వాష్ చేసుకుంటున్నాను. 3 times వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని ఒక ½ an hour పాటు సోక్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అరగంట నానిన కందిపప్పుని కుక్కర్లో పెట్టుకుని ఒక 5 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ మనకి సాంబార్లో కావాల్సిన కూర ముక్కలన్నీ కూడా మనం ఒక పక్కన ఒక గిన్నె పెట్టుకుని అందులో ఈ బాయిల్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో కావాల్సినవి క్యారెట్, ఆనియన్స్, టమాటోస్, ములక్కాడలు, గ్రీన్ చిల్లీస్, లేడీస్ ఫింగర్, ఆనపకాయ, ఇవన్నీ సాంబార్లో కావాల్సినవి అనమాట. ఇవన్నీ యాడ్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకుని సాల్ట్ వేసుకుని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. పసుపు, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని ఒక 50% బాయిల్ అయ్యేదాకా ఈ వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేసుకోవాలండి. మనకి ఉడికిన కందిపప్పునండి ఇప్పుడు మూత తీసుకొని బాగా మెత్తగా మెదుపుకోవాలి. నీట్గా మంచి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేదాకా మనం పప్పు గుత్తితో కానీ గుంటగడ్డతో కానీ మెదుపుకోవాలి. ఈ లోపల మన కూరగాయ ముక్కలు ఎంతవరకు ఉడికినాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 50% అవ్వాలి. ఈ టైంలో మనము వంకాయ అన్నది యాడ్ చేసుకోవాలి. అది నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండి, లేకపోతే లేదు. ఇట్స్ ఏ ఆప్షనల్ అనమాట. సో వంకాయ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutesకి అయితే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ సాంబార్ ఉడకడానికి ఒక మంచి సాంబార్కి సరిపడే గిన్నె తీసుకోండి. అందులో మనం కందిపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ కందిపప్పులో మనము కొంచెం చింతపండు గుజ్జు, ఇందాక మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి చింతపండు, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోకి సరిపడే వాటర్ని పోసుకోండి. అంటే చింతపండు గుజ్జులో కూడా ఉంటుంది కదా, సో ఇందులో కూడా వాటర్ పోసుకోండి. మా వాడు చూసారా నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చింతపండు గుజ్జుని తీసుకుని ఇందులో ఒక మట్టి అన్నది వస్తుంది కదండి, సో అది రాకుండా వడపోసుకొని ఈ గుజ్జును అన్నది 2 times తీసుకుని పోసుకోండి. నెక్స్ట్ ఇలా చింతపండు ఇవన్నీ వేసిన తర్వాత ఉడకబెట్టుకున్న కాయగూరలు ఉంటాయి కదా, అవి కూడా ఇందులో ఒకసారి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నంతా ఒక స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇది స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలన్నది నేను మీకు చూపిస్తాను. ఈ సాంబార్కి మంచి ఫ్లేవర్ రావాలంటే ఖచ్చితంగా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూస్ చేయండి. నిజంగా చాలా డెలీషియస్గా ఉంటుంది. యాక్చువల్లీ నేను పెట్టేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెడతాను కాబట్టి నేను 5 rupees ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో నేను అవి 2 sachets అన్నది నేను యూస్ చేస్తున్నాను. మీరైతే నార్మల్గా 2 to 3 spoons అనేది యాడ్ చేసుకోండి. కారం తక్కువ వేసుకున్నాం కదా, సో సాంబార్ పౌడర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే సో ఈ ఫ్లేవర్ అన్నది ఎక్స్ట్రాడినరీ ఉంటుంది అనమాట. సో మనకి ఇందులో సరిపడేంత వాటర్ యాడ్ చేసుకోండి. ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాంబార్ మరుగుతున్నప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు రెబ్బలతో ఉన్నవి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈ స్టేజ్లో
సాంబార్లోకి చిన్న బెల్లం ముక్క అన్నది యాడ్ చేసుకోండి. ఎందుకంటే పులుపు ఏదైనా ఉంటే అది కట్ ఆఫ్ చేస్తుంది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో బెల్లం ముక్క అయితే కంపల్సరీ యాడ్ చేసుకోండి. చిన్నదే కాబట్టి అంత స్వీట్ కూడా రాదు మనకి. సో సాంబార్ని అయితే ఒక 15 to 20 minutes మీడియం హై ఫ్లేమ్లో పెట్టి సూపర్గా మరగనివ్వండి. సాంబార్ మనకి ఎంత మరిగితే అంత టేస్ట్ కదా. సో సాంబార్ని హ్యాపీగా అలా బాయిల్ అవ్వనివ్వండి. సాంబార్ ఫుల్గా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు పెట్టుకోండి. తాలింపు కావాల్సినవి జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు. ఈ తాలింపులో మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఒక 1 స్పూన్ కానీ మీకు ఇష్టమైతే 2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోండి. కంప్లీట్గా నెయ్యితో తాలింపు పెట్టుకున్నా కూడా బాగుంటుంది, కానీ కొంచెం సమ్మర్ కదా, సో అందుకని హాఫ్ ఆయిల్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ మట్టుకి నెయ్యి యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం వేగనివ్వండి. ఎందుకంటే ఆ స్మెల్ బాగా పట్టి మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట సాంబారు. అండ్ వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా వేసుకొని ఇవి చిటపటలాడేదాకా వేయించుకోండి. తర్వాత ఇందులో మనం ఎండుమిర్చి వేసుకుని, ఎండుమిర్చి తర్వాత కరివేపాకు పెట్టుకుని తాలింపు పెట్టుకోవాలండి. అండ్ ఈ సాంబార్లోకండి, సాంబార్ అయినా పప్పు అయినా మనం ఏదైనా తాలింపు పెట్టిన తర్వాత వెంటనే పక్క గిన్నెలో వేసినప్పుడు మూత అన్నది పెట్టుకోండి. ఎందుకంటే దాని అరోమా అన్నది బయటకు పోకుండా ఉండి దాంట్లో నుండి టేస్ట్, స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇదైతే మీరు కూడా ఒకసారి తెలియకపోతే ట్రై చేయండి. ఈ సాంబార్నండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, సాంబార్ వేసుకొని అప్పడంతో తింటే సూపర్ ఉంటుంది అనమాట అండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఇదండి ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.